మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. హల్లెలూయా. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. హల్లెలూయా, స్తోత్రం. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. ఎప్పుడైతే దేవుని యందు మనం చేర్చబడ్డామో, దేవుని యందు మనం బాప్తిస్మం తీసుకొని మనం ఎప్పుడైతే దేవునికి మనల్ని మనము సమర్పించుకున్నామో, దేవునికి ఆయనకి మనం ఎప్పుడైతే సమర్పించుకొని దేవునికి మనం లోబడి జీవించుటకు మనం ఎప్పుడైతే నిశ్చయించుకున్నామో, అప్పుడు మనం ఏం చేయాలంటే మారు మనసు ఏ విధంగా అయితే మనం పొందామో ఆ విధంగా మారు మనసుకు తగిన ఫలం అనేది మనం ఫలించాలి. హల్లెలూయా. ఒకవేళ దేవుని వాక్యం ఈరోజు చెప్తా ఉంది, మారు మనసు తగిన మన ఫలము ఫలించకుండా క్రైస్తవులమైనటువంటి మనము అలాగే ఏ ఫలము లేకుండా మనము నిలిచి ఉన్నట్లయితే అది మంచి విషయం కాదు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యం చెప్పబడుతూ ఉంది. మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనంలో ఏం చెప్తుందంటే, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడినది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. హల్లెలూయా. దేవుని వాక్యం మనకి హెచ్చరిక ఏం చేస్తుందంటే, ఒకవేళ మనం ఫలించకుండా అలాగే ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుని నమ్మిన వాళ్ళమైనటువంటి మనము, దేవునిలో మనం నిలిచినటువంటి వాళ్ళము, దేవుని యందు సమర్పణ చేసుకొని దేవునికి మనల్ని మనం అప్పగించుకునేటువంటి మనము ఫలించకుండా ఉండకూడదు. ఒకవేళ మనం ఫలించకపోతే ఏం జరుగుతుందంటే, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. అంటే ఏం చెప్తానంటే, మనం ఫలించకుండా అలాగే ఉండకూడదు. ఏ ఫలము లేకుండా మనం అలాగే నిష్ఫలముగా ఫలించకుండా మనం అలాగే ఉండకూడదు. అలాగ ఉంటే ఏమవుతుందంటే, మనం మంచి ఫలాలు ఏది కూడా మనం ఫలించలేదు కాబట్టి ఆ చెట్టు నరకబడి ఏం చేయబడుతుంది? అగ్నిలో పడవేయబడుతుంది. హల్లెలూయా. కాబట్టి మనము మంచి ఫలములు ఫలించడానికి మనం పరిశీలన చేసుకోవాలి. మంచి ఫలములు మనం ఫలిస్తున్నామా, ఏ విధంగా మనం ఫలిస్తున్నామా అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయము దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. 2వ వచనము 4, 5, 6వ వచనము 8వ వచనం కూడా మనం చదువుకుందాం. హల్లెలూయా. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ఇక్కడ దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఫలింపని ప్రతి తీగను ఇక్కడ కూడా దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనంలో కూడా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. నాలో ఫలింపని ప్రతి తీగను, ఎప్పుడైతే నాకు లోబడి మారు మనసు పొంది నాకు నా యందు మీరు నిలిచి ఉండి మీరు ఏమాత్రం కూడా ఫలించకుండా ఉంటే
నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించకుండా ఉంటే మనకేం చేయబడుతుందంటే మనల్ని తీసి పారవేయబడతాము. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవాలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. కాబట్టి ఈ యొక్క ద్రాక్షావల్లి అనేటువంటి ఈ సంఘంలో, ఈ యొక్క దేవుని యొక్క సంఘంలో ఫలించే తీగల్ని ఆయన మరి ఉంచుతాడు. ఫలించని తీగలను ఏం చేస్తాడు? ఆయన పనికిరాని తీగలను ఆయన తీసివేస్తాడు. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పనికిరాని తీగలుగా మనం ఉండకూడదు. ఎందుకంటే ఏ ఫలము లేనిటువంటి, ఏ ఫలము ఫలించినటువంటి మరి వారిగా మనం ఉంటే ఏమవుతామంటే పనికిరాని తీగలను తీసివేసినట్లుగా మనం ఆ యొక్క ద్రాక్షావల్లిలో నుండి తీసివేయబడతాము. హల్లెలూయా. 4వ వచనం మనం చూసినట్లయితే, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగే ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. హల్లెలూయా. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నా యందు మీరు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలించరు. ఎలా ఫలించాలి? ఏ విధంగా మేము దేవునిలో ఫలించాలి అని చెప్పి మనకి ఒక ఆలోచన వచ్చినట్లయితే ఇక్కడ దేవుడు సమాధానం చెప్తున్నాడు. దేవుని యందు మనం నిలిచి ఉండాలి. ఆయన యందు మనం నిలిచి ఉండడం అంటే అర్థం ఏంటి? ఆయనకు మనం సమర్పించుకోవాలి. సజీవ యాగముగా మన ప్రాణం, మన ఆత్మ, మన దేహం, మన ఆలోచనలు, మన తలంపులు అన్నీ కూడా ఆయనకి ఆయన అండర్లో మనము నివసించాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనము నివసించాలి. ఆయన అధికారములకు మనం ఒప్పుకొని మనం జీవించాలి. ఆయన యందు మనం నిలిచి ఉండాలి. రెండవదిగా చూసినట్లయితే ఆయన యందు నిలిచి ఉండడం అంటే ఏంటంటే పాపముతో జోలి ఇక ఏమీ ఉండకుండా ఉండాలి. పాపం ఏమీ లేకుండా ఉండాలి. హల్లెలూయా. పాపం విషయంలో వారు మరి నిష్కపటులుగా ఉండాలి. పాపము లేని వారుగా వారు ఉండాలి. పాపములో నివసించకుండా ఉండాలి. పాపంలోనే జీవిస్తూ ఉండకూడదు. హల్లెలూయా. దేవుని యందు నిలిచి ఉండడం అంటే పాపము నుండి వేరుగా జీవించడం, పాపము నుండి వేరే జీవించడం. ఈ విధంగా దేవుని యందు మనం నిలిచి ఉంటేనే కానీ మనం ఫలించం. ఒకవేళ మనం పాపంలోనే జీవిస్తూ, పాపంలోనే నివసిస్తూ, శాపంలోనే మనం బ్రతుకుతూ ఉన్నట్లయితే మనం మారు మనసుకు తగినటువంటి ఫలమును మనం ఫలించలేము. హల్లెలూయా. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయము. మనము ఆయన యందు నిలిచి ఉండడం అనేది చాలా ముఖ్యమైన విషయము. ప్రతిరోజు మనం మన హృదయాన్ని దేవుని యందు సమ్మతిపరుచుకోవాలి. మన యందు దేవునికి ఆయాసకరమైనటువంటి మార్గం ఏదైనా ఉందో ఏమో అని చెప్పేసి ప్రతి దినము మనము ప్రార్థనలో మనం దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకొని ఆయన యందు మనం హృదయాలను సమ్మతిపరచుకోవాలి. హల్లెలూయా. మూడవదిగా మనం చూస్తున్నట్లయితే మరి ఆయన యందు మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఎందుకు పాపము చేయకుండా ఉండాలంటే ప్రార్థనలో మనం ఆయన సన్నిధిలో మనం నివసించాలి. హల్లెలూయా. పాపమును ఎదిరించాలంటే, పాపమును జయించాలంటే, పాపం లేకుండా జీవించాలంటే మనం ఏం చేయాలంటే ప్రార్థనలో పోరాడాలి. హల్లెలూయా. ప్రార్థనలో మనం పోరాడినప్పుడు, ప్రార్థనలోనే మనం నివసించినప్పుడు, ప్రార్థనలోనే మనం ఆయన సన్నిధిలో మనం ఆయనకు మొరపెట్టుకున్నట్లయితే మనం పాపం నుండి తప్పించబడతాము. అనేకమైనటువంటి శాపం నుంచి విడిపించబడతాము. ప్రార్థన లేకుండా మనం జీవించినట్లయితే పాపం మనల్ని ఆవరిస్తుంది, పాపం మనల్ని పట్టుకుంటుంది, మనకి సత్క్రియలు రావు, పాపం మనల్ని మరి తరిమి పట్టుకుంటుంది. పాపము ప్రార్థన చేయడం మానినట్లయితే ఇర్మియా గ్రంథంలో చెప్పినట్లుగా పాపం చేయడం మానుకున్నట్లయితే యెహోవాకు విరోధముగా మీరు పాపం చేసిన వారగుదురు. కాబట్టి ప్రార్థన అనేది మీ పాపమును మరి తొలగించుకోవడానికి, మీరు దేవుని సన్నిధిలో నిలిచి ఉండడానికి, మీరు దేవుని సన్నిధిలో అంటుకట్టుబడి ఉండడానికి ప్రార్థన అనేది మిమ్మల్ని దేవునికి సమీపంగా చేస్తుంది. ఆయనలో నిలిచి ఉండే విధంగా ఆయన చేస్తుంది.
ప్రార్థన. అందుకే యేసు ప్రభు ఆయన జన సమూహంలందరినీ పంపేసిన తర్వాత సాయంత్రకాలం ఆయన ఒంటరిగా కొండకు వెళ్ళి ఆయన ప్రార్థనలో ఆయన గడిపేటువంటి దేవుడు. మరి అదేవిధంగా ఆయన పెందల కడనే లేచి ఇంకా చీకటిగా ఉన్నప్పుడే ఆయన ఏం చేస్తాడంటే అరణ్యానికి ఆయన కొండకు ప్రార్థనకి వెళ్ళి ప్రార్థన యందు ఆయన గడిపేటువంటి ఓ దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం ఏం చేయాలంటే మరి దేవుని యందు మనం నిలిచి ఉండాలి అంటే ఆయన యందు నిలిచి ఉండాలి అంటే మనం పాపం చేయకుండా ఉండాలి అంటే మనం ప్రార్థనలో దేవుని సన్నిధిలో మనం గడపాలి. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన లేకపోతే మనం పాపం మనల్ని పట్టుకుంటుంది. అప్పుడు మనం దేవుని సన్నిధిలో నిలిచి ఉండలేము. ఆ తర్వాత మనం ఫలించలేము ప్రియులారా. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలించరు. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరిందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. కాబట్టి మనం ఫలించాలంటే దేవుని యందు నిలిచి ఉండాలి ప్రియులారా. దేవుని యందు నిలిచి ఉండాలంటే ఆయన ఎదుట ఏ యొక్క ముడత కానీ, మచ్చ కానీ, డాగు కానీ ఏది లేకుండా నిష్కలంకమైనటువంటి పావురం వలె, నిష్కలంకమైనటువంటి దాని వలె మనం ఆయన ఎదుట కనబడాలి. నిత్యము ఆయన సన్నిధిలో మనం ఆ విధంగా కనబడి ఆయన యందు నిలిచి ఉన్నట్లయితే, ఆయన ఆజ్ఞల యందు మనం నిలిచి ఉన్న వారమైతే అప్పుడు మనం బహుగా ఫలిస్తామని దేవుని వాక్యం ఇక్కడ తెలియపరచబడుతుంది. హల్లెలూయా. మరి యోహాను సువార్త 15వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. హల్లెలూయా. కాబట్టి ఒకవేళ మనం పాపంలోనే జీవిస్తూ దేవుని ఆజ్ఞలకు లోబడకుండా, ప్రార్థన చేయకుండా మన జీవితాలను మనం అలాగే గడిపినట్లయితే ఏమవుతుందంటే మనం ఫలించలేము, దేవునిలో మనం ఫలించలేము. అప్పుడు ఏం చేయబడుతుందంటే తీగ వలె బయట పారవేయబడతారు. మనం పనికిరాని తీగలుగా తీసి అవి ఆ ద్రాక్షావళిలో లేకుండా బయట పారవేయబడుతుంది. కాబట్టి అప్పుడు ఎవరు మనకి శిక్ష విధిస్తారంటే చూడండి, అవి ఎండిపోతాయి. మనుషులందరూ మనల్ని పట్టుకుంటారు. అప్పుడు దేవునిలో మనం నిలిచి ఉండకపోతే మనుషులు మనల్ని పట్టుకుంటారు. అటు వాటిని మనుషులు, ఎండిపోయిన తీగలను మనుషులు ఏం చేస్తారు, పట్టుకొని పోగు చేసి అగ్నిలో పారవేస్తారు, అవి కాలిపోతాయి. హల్లెలూయా. కాబట్టి అలాగా మనం అనేక మందికి అప్పగించబడతాం. పనికి రాని తీగలుగా ఉన్నట్లయితే మన జీవితం, మన పరిస్థితి లాగా మారిపోతుంది. కాబట్టి దేవుని వాక్యం మనం చూసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకుందాం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. హల్లెలూయా. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మీరు బహుగా ఫలించుట వలన, మీరు ఈ విధంగా దేవునిలో ఫలించాలి. ఆ విధంగా మీరు ఫలించడం వలన నా తండ్రి మహిమపరుస్తాడు. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. మనం ఇప్పుడు దేవుని శిష్యులు, మనం ఫలించే వాళ్ళమైతే మనం ఏమవుతామని దేవుని వాక్యం చెప్తుందంటే, దేవుని శిష్యులు అవుతాము, ఆయన శిష్యులు అవుతాము. కాబట్టి ఫలించే వాళ్ళు ఆయన శిష్యులుగా ఏర్పరచబడతారు. ఇంతకీ మనం ఫలించాలని చెప్తున్నాం కానీ మనం ఫలించాలని చెప్తున్నాం కానీ మనం ఏ విధంగా ఫలించాలి? హల్లెలూయా. దేనికోసం మనం ఫలించాలి? చాలామంది మనలో ఈ లోక సంబంధమైనటువంటి విషయాల గురించి ఆలోచించుకుంటూ ఉంటాము. హల్లెలూయా. ఫలించడం అంటే ఈ లోకంలో ఆర్థికంగాను, ఈ లోకంలో ధనముతోను, ఈ లోకంలో మంచి ఐశ్వర్యంతోను, ఈ లోకంలో అనేకమైనటువంటి సంతానంతోను, అనేకమైనటువంటి మనుషుల బలంతోను, ఆశీర్వాదకరంతోనూ, కావలసినటువంటి ఇండ్లు కట్టుకోవడంలోను, ఇలాగా ఇహలోక సంబంధమైనటువంటి ఫలం గురించి ఇక్కడ మనం మాట్లాడుకోవట్లేదు. కానీ ఇది ఆత్మ సంబంధమైనటువంటి దేవుని రాజ్యం గూర్చినటువంటి ఫలమును గూర్చి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. హల్లెలూయా.
కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట మనం చదువుకున్నాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 15వ అధ్యాయము 19వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాము. ఈ జీవిత కాలం మట్టుకి మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. హల్లెలూయా. కాబట్టి మరి దేవుని ప్రియులారా, ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, అసలు మనం దేవుని ఎందుకు నిరీక్షిస్తున్నాము, దేవుని యందు అసలు దేనికోసం మనం నిరీక్షిస్తున్నాము, మన నిరీక్షణ ఏంటి, మనం అసలు ఎందుకోసం దేవుని యందు నిరీక్షిస్తున్నాము, దేనికోసం మనం ఆయన యందు నిలిచి ఉన్నాము అని చెప్పి మనం పరిశీలన చేసుకుంటే, మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తు యందు నిరీక్షించే వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమైందు. అంటే ఈ జీవిత కాలం మట్టుకంటే ఇక్కడ జీవించే జీవితాని కోసం, ఇక్కడ లైఫ్ కోసం, ఈ భూమి మీద ఉండే లైఫ్ కోసమే, ఈ భూమి మీద ఉండే అవసరాల కోసమే, ఈ భూమి మీద ఉండే జీవిత కాలం కోసమే, ఈ ప్రాణం కోసమే, ఈ ఆత్మ కోసమే, ఈ యొక్క మరి మనుషులందరూ ఈ యొక్క జీవితంలో జీవించే ఈ జీవిత కాలం మట్టుకే, ఈ జీవిత కాలం కొరకే మనం యేసు ప్రభునందు విశ్వసించే వారంగా ఉండకూడదు. హల్లెలూయా. అలాగ మనం విశ్వసించే వారం అయితే ఈ జీవిత కాలం కోసమే మనం ప్రార్థన చేసుకుంటూ, ఈ జీవిత కాలం కోసమే మనం ప్రార్థనలు, మనకి రోగులు రాకూడదని, వ్యాధులు రాకూడదని, మనకి అనేకమైనటువంటి శ్రమలు రాకూడదని, లేకపోతే అనేక మంది కష్టాలు రాకూడదని, అనేక మంది నిందలు, అవమానాలు ఏది కూడా రాకూడదని ఈ జీవిత కాలం మట్టు కోసమే మనం దేవుని యందు నిరీక్షించిన వారం అయితే మనుషులందరికంటే మనం దౌర్భాగ్యులమని దేవుని వాక్యం ఇక్కడ హెచ్చరిక చేస్తూ ఉంది. హల్లెలూయా. అయితే మనం ఎలా నిరీక్షించాలి, దేనికోసం మనం నిరీక్షించాలి, దేనికోసం మనం నిరీక్షించాలంటే మరి పరలోక సంబంధమైన వాటి గురించి మనం నిరీక్షించే వారంగా ఉండాలి. పరలోక సంబంధమైన వాటి గురించి మనం నిదానించి వాటిపైన మనం మన పైన ఉన్న వాటి వైపుని మనం ఆసక్తి పెట్టే వారంగా ఉండాలి. మరి ఇక్కడ కనబట్టి ఈ యొక్క విషయాల కోసం మనం ప్రార్థన చేయడం కాదు. మనం ప్రార్థన చేస్తున్నాం అంటే ఈరోజు మనం దేనికోసం ప్రార్థన చేస్తున్నాం? మన సొంత శ్రమల కోసమా, మన సొంత కష్టాల కోసమా, మన యొక్క అవసరాలు తీర్చుకోవడం కోసమా? ఈ జీవిత కాలం మట్టు కోసమే మీరు ప్రార్థన చేసినట్లయితే మనుషులందరికంటే మనం దౌర్భాగ్యులమై ఉంటాం. మనం ప్రార్థన చేయవలసింది, మనం చేయవలసిన ప్రార్థన విజ్ఞాపనలు ఏంటంటే, ఆయన సన్నిధిలో అనేక మంది నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షించమని ఆయన సన్నిధిలో వేడుకోవాలి. పాపంలోనే జీవిస్తూ, పాపంలోనే నివసిస్తూ, పాపంలోనే పట్టబడి మరి బయటికి రాలేక, పాపపు ఊబిలో తగులుకొని బయటికి రాలేక, శాపంలో నుండి బయటికి రాలేక, శాపంలో కూరుకుపోయి, శాపంలో నింపబడి, శాపము, వ్యాధుల్లోనూ, మరణ పడకల్లోనూ, మరణంలోనూ, మరణాంధకారంలోనూ, చీకటిలోనూ, మరణపు సమీపముగా వెళ్ళిపోయినటువంటి ఆ పరిస్థితిలో ఉన్న ప్రజల్ని విడిపించండి దేవా, అయ్యా రక్షించండి ప్రభువా, నేను కూడా కొంత మరి ఆత్మని సంపాదించాలి, నేను కూడా ఫలించాలి ప్రభువా. మరి ఈ విధంగా మన ప్రార్థనలు, ఇలాగా మన ప్రార్థనలో ఉండాలి. హల్లెలూయా. ఈ జీవిత కాలం మట్టు కోసమే మనం ప్రార్థన చేసుకుంటే మరి మనం మనుషులందరికంటే దౌర్భాగ్యం అయిపోతాం. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం చెప్తా ఉంది. అందుకే ఆయన చెప్తున్నాడు, ఇవన్నీ ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి మరి ధరించుకుందుమో, ఇవన్నిటిని గురించి మీరు చింతించవద్దు. ఇవి మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మొట్టమొదటి మీరు ఏం చేయాలి? ఆయన రాజ్యమును, ఆయన నీతిని మీరు మొట్టమొదట వెతకమని దేవుని వాక్యం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనకి ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, మనం అర్థం చేసుకోవాల్సినటువంటి మాటలు ఏంటంటే, మనం దేనికోసం నిరీక్షించాలంటే, దేనికోసం ఆయన యందు మనం నిలిచి ఉండాలంటే, మనము పరలోక సంబంధమైన వాటి గురించి అనేక మంది ఆత్మను సంపాదించడానికి. హల్లెలూయా. స్తోత్రం. కాబట్టి ఇక్కడ ఫలించడం అంటే మనం ఏంటనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఫలించడం అంటే ఏంటంటే, మనల్ని దేవుడు సంపాదించుకున్నాడు, ఆయన రక్తం వలన మనల్ని సంపాదించుకున్నాడు. మనం అనేక మందిని సంపాదించాలి. హల్లెలూయా. మనం ఏం చేయాలి? అనేక మందిని సంపాదించాలి, అనేక మందిని మనం సంపాదించాలి. అప్పుడు మనం బహుగా ఫలించిన వాళ్ళు అవుతాం. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక మరి 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఇక్కడ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మరి 22వ వచనంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాము.
అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ కూడా ఫలం అనే మాటను మనం చూస్తాం. ఇది ఆత్మఫలం అంట. ఇది ఆత్మఫలం ఏంటంటే ఇది మనం ఫలించడానికి. మరి చాలామంది మనం అనుకుంటాం మరి దేవుల్లో ఫలించాలి 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 అంటే మనం ఒక్కటమే ఫలించడం కాదు, కానీ ఇవి ఆత్మఫలాలు. ఇది మనం సొంతంగా మనం ఫలించడానికి, మన సంఘం అంటే సంఘం ఫలించడానికి, సంఘం యొక్క పరిపూర్ణమైనటువంటి పరిపూర్ణతలో ఇవన్నీ కనబడాలనేసి మనం అర్థం చేసుకోవాలి. కానీ వీటి వరకే మనము ఇది సంఘం యొక్క పరిపూర్ణత ఇలా ఉండాలి, ఆత్మఫలము కలిగినటువంటి సంఘము, ఆత్మఫలము కలిగినటువంటి ఒక మనుష్యుడు ఎలాగా ఉండాలని చెప్పేసి ఆ పరిపూర్ణమైనటువంటి ఆ సారూప్యమును ఇక్కడ మనకి తెలియపరుస్తుంది. కానీ ఈ ఫలాలు మాత్రమే మనం ఫలించుకుంటే మనకి సరిపోదు. మనం అన్నిటికంటే ముఖ్యంగా ఫలించవలసిన ఫలాలు ఏంటంటే అనేక మంది మనుషులను మనం సంపాదించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరీవన్ సే ప్రైజ్ గాడ్, ఎవరీవన్ సే ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కాబట్టి అనేక మంది మనుషులను ఏం చేయాలి? మనం సంపాదించుకోవాలి. అది మనం నిజమైనటువంటి ఫలము, అదే మనం నిజమైనటువంటి ఫలం అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. దేవుని వాక్యం మనం చూసినట్లయితే మరి ఈ ఫలము మరి ఏ విధంగా మనం సంపాదించుకోవాలనేసి దేవుని వాక్యాన్ని మనం ఒకసారి చదువుకుందాము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాము. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఒక మనుష్యుడు ఏం చేశాడు? దేశాంతరమునకు ప్రయాణమై పోతున్నప్పుడు తన దాసుల్ని పిలిచి తన ఆస్తిని ఏం చేశాడు? వాళ్ళకి అప్పగించాడు. వారికి ఏ విధంగా అప్పగించాడంటే 5 తలాంతులు ఒక మనిషికి ఇచ్చాడు, 2 తలాంతులు ఒక మనిషికి ఇచ్చాడు, ఒక మనిషికి 1 తలాంతు ఇచ్చి ఎలా ఇచ్చాడు? ఆయన ఎవరి సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చాడు. అంటే ఎవరు ఎంత సంపాదించగలుగుతారో, ఎంత చేయగలుగుతారో అలాగే దేవుడు కూడా మనకి మన సామర్థ్యం చొప్పున ఆయన మనకేం చేస్తాడు? ఆయన ఆస్తిని మనకిస్తాడు. హల్లెలూయా. ఆయన ఆస్తి ఏంటి? ఆయన మనకిచ్చినటువంటి దేవుని పరిశుద్ధాత్మ, ఆయన మనకిచ్చినటువంటి రక్షణ భాగ్యం, మరి ఆయన మనకిచ్చినటువంటి ప్రార్థన శక్తి. హల్లెలూయా. కాబట్టి ఈ విధంగా మనము ఒక మనుష్యుడు ఈ విధంగా మరి తలాంతులను ఇచ్చి వెళ్ళిన తర్వాత 16వ వచనం మనం చదువుకుందాము. మత్తయి సువార్త 25:16 చూసినట్లయితే 5 తలాంతులు తీసుకొని వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగుననే 2 తీసుకున్నవాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. హల్లెలూయా. కాబట్టి చూసినట్లయితే ఇక్కడ 3 మనుషులు మనం చూస్తున్నాము. 5 తలాంతులు తీసుకున్నవాడు ఏం చేశాడు? మరి 5 తలాంతులు సంపాదించాడు. ఇది అనమాట 100 ఫలించేటువంటి ఒక ఫలము. హల్లెలూయా. మరి 2 తలాంతులు తీసుకున్నవాడు మరి 2 సంపాదించాడు. ఈ విధంగా 100 ఫలించారు. హల్లెలూయా. మరి 1 తలాంతు తీసుకున్నాడు, అతను ఏం చేశాడు తెలుసా? ఏ ఫలము ఫలించలేదు, ఆ తీసుకున్న తలాంతుని భూమిలో దాచిపెట్టాడు. హల్లెలూయా. కాబట్టి అతని గురించి ఏం చెప్పబడుతుందంటే సోమరమైన చెడ్డ దాసుడా అని చెప్పబడుతుంది. అంటే ఫలించడానికి ఏ మాత్రం కూడా ప్రయాసపడలేదు, ఏ మాత్రం కూడా ప్రయాసపడలేదు,
మరి అలాగే దాన్ని దాచిపెట్టాడు. దేవుడిచ్చిన తలాంతులు, దేవుడు మనకి ఏదైతే తలాంతులు ఇచ్చారో, వాక్యం చెప్పేటువంటి తలాంతు ఇచ్చాడా, లేకపోతే స్వార్థ ప్రకటించే తలాంతు ఇచ్చాడా, పరిశుద్ధాత్మ అభిషేకం ఇచ్చాడా, ఆరాధన చేయడం ఇచ్చారా, పాటలు రాయడం దేవుడు ఇచ్చాడా, మరి ఇతరులతో మరి దేవుని వాక్యం ప్రకటించేటువంటి తలాంతు దేవుడు ఇచ్చాడా, ఏ తలాంతులు ఆయన మనకి ఇచ్చినాడు, వాటిని మనం ఏం చేయాలంటే ఉపయోగించి మనం అనేక మందిని సంపాదించాలి. ఇంకా మనం అనేక మంది ఇతర మనుషులను అనేక మందిని మనం సంపాదించాలి. ఏ విధంగా మనం సంపాదించినట్లయితే ఇలాగా మనం చేయాలని చెప్పేసి దేవుని వాక్యం మనకు హెచ్చరిక చేస్తుంది. ఈ ఉపమానాన్ని ఆయన ఎందుకు చెప్పాడంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే పరలోక రాజ్యము అంటే పరలోక రాజ్యం గురించి చెప్పబడినటువంటి ఉపమానము. పరలోక రాజ్యం ఎలాగ ఉంటుంది అంటే, పరలోకంలో ఉన్నటువంటి దేవుని ప్రజలు ఇలాగా వాళ్ళు సంపాదిస్తారు అని చెప్పి అర్థం మనకి ఇక్కడ తెలియపరచబడతా ఉంది. హల్లెలూయా. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్, ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. కాబట్టి మనం ఎలాగ ఫలించాలంటే, మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. ఒక మనుషుడు ఎంత ఫలించాలి, ఏ విధంగా మెజర్మెంట్ అనేది మనకి ఇక్కడ తెలియపరచబడింది. ఏ విధంగా ఒక మనుషుడు, ఆయనలో నిలిచి ఉన్నటువంటి ఒక మనుషుడు, ఆయనలో అంటుకట్టబడినటువంటి ఒక మనుషుడు ఏ విధంగా ఫలిస్తాడు, దానికి ఒక మెజర్మెంట్స్ ఇక్కడ మనం చదువుకోగలుగుతాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వచనము. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించువాడు అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించునేను. కాబట్టి ఫలించడం ఏ విధంగా మెజర్మెంట్ చేయబడుతుందో మనం ఇక్కడ చూస్తున్నాం. ఎలాగా ఫలిస్తున్నాం? 100 మనం ఫలిస్తున్నామా, 60 మనం ఫలించామా, 30 మనం ఫలించామా? ఇక్కడ 3 మెజర్స్ మనం చూస్తున్నాం. 100 60 30. మనం ఎంతమందిని సంపాదించుకున్నాం? మరి 100% మనం సంపాదించుకున్నామా? ఎంతమందిని మనం దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో మనం ఆత్మను సంపాదించాం? ఎంతమంది ప్రజల్ని దేవుడు మనకు సొత్తుగాను జనముగాను అనుగ్రహించాడు? కీర్తన గ్రంథము దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే, నీవు నన్ను అడుగుము, జనములు నీకు సొత్తుగాను స్వాస్థ్యముగాను నేను అనుగ్రహిస్తాను, భూదిగంతముల వరకు ఆయన ఇస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. మనం దేవుని అడగాలి. మన ప్రార్థనలో ఈ ప్రార్థన ఉండాలి. హల్లెలూయా. దేవునికి మనం మొరపెట్టే ప్రార్థనలో ఈ జీవితకాలం మట్టుకున్నటువంటి వాటి గురించి మనం ప్రార్థన చేయడం కాదు, కానీ మన ప్రార్థనలో ఈ ప్రార్థన ఉండాలి. హల్లెలూయా. మరి ప్రభువా నాకు ఈ దేశాన్ని అనుగ్రహించుము, ప్రభువా నాకు ఈ ప్రపంచంలో అనేక మంది ప్రజలను అనుగ్రహించుము, నా పట్టణంలో ఈ జనాలు నాకు అనుగ్రహించుము అని చెప్పేసి మనం ఆయన సన్నిధిలో ప్రార్థనలో మనం పోరాడేవారముగా, ప్రార్థనలో మనం మరి ఆయన సన్నిధిలో మొరపెట్టుకొని దివారాత్రులు ఆయన సన్నిధిలో మనం మరి ఆయన సహాయం చేసేంత వరకు, ఆయన ఆత్మను అనుగ్రహించేంత వరకు మనం పోరాడేవారుగా ఉండాలి. హల్లెలూయా. మరి ఏమనుకుంటున్నాం? మనం ఒక మనిషిని సంపాదించాలంటే అది మన చేతన అవుతుందని అనుకుంటున్నామా? అనేక మంది ప్రజలు మన దగ్గరికి దేవుడు నడిపించాలంటే అది మన వలన వీలవుతుందా? మరి ఎంత మాత్రం కాదు. కానీ దేవుని సన్నిధిలో మనం ప్రార్థనలో పోరాడాలి. ప్రార్థన చేత మనం ఏం చేయాలి? ఈ యొక్క మరి జనములను మనం సంపాదించుకోవాలి. ప్రార్థన చేత మనం జనములను సంపాదించుకోవాలి. మరి ఆయన సన్నిధిలో అనేక మంది ప్రజలను మనం సంపాదించుకోవాలి. హల్లెలూయా. Everyone say praise God. Everyone say praise God. Thank you Jesus. Thank you Father. Thank you Lord. Hallelujah. దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాము. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఆయన ఏ విధంగా ఫలించాడు, ఆయన ప్రయాణం ఎలా ఉంది, ఆయన ఎంతమందిని సంపాదించుకుంటున్నాడు అనేది మనం కూడా చూసినట్లయితే, నేను అందరి విషయము స్వతంత్రుడనైయును
ఎక్కువ మందిని సంపాదించుకుంటకై అందరికిని నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నటువంటి మాట చూడండి. ఆయన ఏ విధంగా ఫలించాలని ఆయన మనసులో అనుకున్నాడు చూడండి. నేను అందరి విషయంలో స్వతంత్రుడనై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకున్నట్టుకై అందరికీ నన్ను నేను దాసునిగా చేసుకుంటుని. ఎందుకు మనం మనుషులను సంపాదించుకోవాలి? ఎందుకు ఎక్కువ మందిని సంపాదించుకోవాలి? ఎందుకు ఈ మాట ఇక్కడ రాయబడింది? మనం దేవునిలో మరి నిలిచింది దేవునిలో మనం మారు మనసు పొందిన తర్వాత, రక్షించబడిన తర్వాత మనం ఫలించాలి కదా. మరి ఇక్కడ ఫలించినప్పుడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నటువంటి ఈ మాట ఏంటి? హల్లెలూయా. ఎందుకు మనం మనుషులను సంపాదించుకోవాలి? ఎందుకు ఎక్కువ మందిని సంపాదించుకోవాలని పౌలు ఇక్కడ ఈ వాక్యంలో తెలియపరచబడుతున్నాడు. ఇది మరి దేవుని చిత్తం, ఇదే అవసరమైంది. హల్లెలూయా. మనం ఏం చేయాలంటే రక్షణ పొందిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, దేవునిలో నిలిచి ఉండిన తర్వాత మనం ఫలించాలి. ప్రియులారా, మనం ఫలించాలంటే మనం ఏ విధంగా ఫలించాలి? మన సొంత రక్షణ ఫలించడం, మన సొంత రక్షణలో ఫలించడమే మాత్రం కాదు కానీ, లేకపోతే ఇహలోక సంబంధమైన వాటిలో ఫలించడం కాదు కానీ, మనకు అన్నిటికంటే ముఖ్యమైనది, అవసరమైనది ఏంటంటే ఎక్కువ మందిని మనం సంపాదించాలి. మరి వేల మందిని, లక్షల మందిని ప్రజలు మనం ఏం చేయాలి? సంపాదించాలి. ఆ విధంగా నువ్వు సంపాదిస్తేనే నీవు ఫలించిన వాడు అవుతావు. దేవుని యందు నువ్వు ఫలించిన వాడు. ఎంతమంది మనుషులు నువ్వు సంపాదించుకుంటావో అంతమంది మనుషులు నీ యొక్క ఫలము. హల్లెలూయా. కాబట్టి ఎక్కువ మంది మనుషులు అపోస్తలుడైన పౌలు ఎందుకు సంపాదించుకోవాలని ప్రయాసపడుతున్నాడు? అతను ఫలించాలని అతను ప్రయాసపడుతున్నాడు. కాబట్టి ఈ విధంగా మనం అనేక మంది మనుషులను సంపాదించుకోవాలి. అదే దేవుని దగ్గర మనం పొందేటువంటి ఆ యొక్క ఫలం అన్నమాట. ఆ ఫలము మనం పొందాలి. అనేక మంది మనుషులు మనం సంపాదించుకోవాలి. అనేక మంది మనుషులను సంపాదించుకోవాలంటే అది అంత సులువైనటువంటి పరిస్థితి కాదు. కానీ దానికోసం ఎన్నో దినములు ఏం చేయాలంటే ప్రార్థనలో పోరాడాలి. ఎన్నో దినములు ప్రార్థనలో పోరాడాలి. అనేక జనములను సంపాదించుకోవాలంటే అది మన వలన కాదు. కానీ ఎన్నో దినములు ప్రార్థనలో పోరాడి ఆయన సన్నిధిలో కనికరం కనిపెట్టుకొని, కటాక్షం కలిగించుకొని ఆయన సన్నిధిలో వేడుకుంటే ఆయన అనేక మంది మనుషులను నీకు సొత్తుగాను, ప్రజలను స్వాస్థ్యముగాను ఆయన నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యంలో మరి ఒక చోట చెప్పబడినటువంటి మాట ఏంటంటే, ఒక్క జనమును కనుటకు ఒక్కనాటి ప్రసవ వేదన చాలునా. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు కూడా ప్రార్థనలో ఏం చేస్తాడంటే ఆయన ప్రసవ వేదన పడుతున్నాడు. ఎందుకు తెలుసా? మరి వారు క్రియలు మార్పు పొందలేదే, వారి క్రియలు మారకపోతే, వారి దేవుల్లో సరిగా వాళ్ళు ఎదగకపోతే మరి నా ఫలము సరిగా ఫలించదు కదా. అందుకోసం ప్రసవ వేదన పడుతున్నాడు ప్రార్థనలో. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంటే, ఒక జనాన్ని మీరు కనాలంటే, ఒక జనం అంటే ఏంటి? ఒక స్వాస్థ్యం, ఒక సొత్తు. ఒక జనాన్ని మీరు కనాలంటే ఒక్కనాటి ప్రసవ వేదన చాలునా అని చెప్పి దేవుని వాక్యం ప్రశ్నిస్తూ ఉంది. హల్లెలూయా. కాబట్టి మీరు జనమును కనాలంటే ప్రసవ వేదన పడాలి. ప్రార్థనలో ప్రసవ వేదన పడాలి. హల్లెలూయా. ప్రార్థనలో పోరాడాలి. అప్పుడే మనకి జనాలు సంపాదించుకోగలుగుతాం. ప్రార్థన లేకుండా తీయని మాటలతో మనం జనాలు సంపాదించుకుంటే అది నిలువ నేరదు. హల్లెలూయా. జ్ఞానయుక్తమైన తీయని మాటలతో, వాక్చాతుర్యంతో మనం మనుషుల్ని సంపాదించుకోకూడదు. మన యొక్క సువార్త అటువంటిది కాకూడదు. హల్లెలూయా. మనం వాక్చాతుర్యంతో మాట్లాడకూడదు. జ్ఞానయుక్తమైన తీయని మాటలతో మనం మాట్లాడకూడదు. కానీ దేవుడు మనకు కనపరిచే దృష్టాంతముల గురించి మనం మాట్లాడాలి. హల్లెలూయా. మరి ప్రార్థనలో మనం పోరాడి అనేక మంది వాక్యం మనం ప్రకటించాలి. ప్రార్థనలో మనం పోరాడి ప్రసవ వేదన పడి అక్కడ మనం జనమును సంపాదించుకోవడానికి మనం దేవుని వేడుకున్నట్లయితే నిశ్చయంగా ఆయన తనకు ప్రార్థన చేయ వారందరికీ ఆయన సమస్తము ఆయన అనుగ్రహిస్తాడు. తండ్రి కూడా అదే కోరుకున్నాడు. మీరు బహుగా ఫలించవాలని నేను కోరుకుంటున్నాను, నేను ఆనందిస్తాను మీరు ఫలిస్తాను అని ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఈరోజు మనం దేవుని వాక్యాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం? మనం ఫలించడం అంటే ఏంటి? అనేక మంది ఇతర మనుషులను సంపాదించడం,
అనేక మందిని మనం సంపాదించాలి. మనం ఎలా ఫలించగలుగుతామని దేవుని వాక్యం చెప్తా ఉంది. యోహాను సువార్త 15 అధ్యాయంలో మనం చూసినట్లయితే మనం ఆయన యందు నిలిచి ఉంటేనే మనం ఫలిస్తాం, బహుగా ఫలిస్తాం. కాబట్టి ఆయన యందు నిలిచి ఉండడానికి ఏం చేయాలో మనం ఈరోజు మరి తెలుసుకున్నాం. కాబట్టి మనం బహుగా మనం ఫలించాలి, ఆత్మలను సంపాదించాలి, అనేక మంది జనములను సొత్తుగా మనం స్వాస్థ్యంగా మనం సంపాదించాలి. హల్లెలూయా. ఆ దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. Thank you, Jesus. Thank you, Father. Everyone say praise God. Everyone say praise God. Hallelujah. Thank you, Jesus. Thank you, Father. దేవుడు మనకి తెలియజేస్తున్న ఈ మాటలు మనం చూసినట్లయితే Hallelujah. Everyone say praise God. Everyone say praise God. Hallelujah. Thank you, Jesus. ప్రభుని స్తుతిద్దాం, ఆయన నామాన్ని కనపరుద్దాం. దేవుడు చెప్పిన ఈ మాటలు మనం ఒకసారి చూస్తాం. హల్లెలూయా. మత్తయి సువార్త 21వ అధ్యాయము 19వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు కనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందుగాక అని చెప్పెను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. హల్లెలూయా. చూసారా ప్రియులారా, ఇక్కడ ఈ మరి మూడవదిగా మనం ఇక్కడ చూసినట్లయితే ప్రభువే ఇక్కడ ఒక చోట ఆయన పట్టణానికి మరలా వెళ్తూ ఉంటే ఆయనకి ఆకలి కొనేను. అప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? ఆ వెళ్ళే మార్గంలో త్రోవ పక్కన ఒక అంజూరపు చెట్టు చూశాడు. ఆ అంజూరపు చెట్టు దగ్గరికి వస్తే దాని మీద ఆకులు తప్ప మరి ఏది కూడా కనబడలేదు. కాబట్టి దాన్ని చూసి ఇక మీదట ఎన్నటికీ నువ్వు కాపు కాయకుందుగా కానీ చెప్పించాడు. మరి చెప్పినట్లయితే అది వెంటనే తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయింది. కాబట్టి పిల్లరా, ఈ విధంగా మనం కాపు కాయకుండా ఆకులు మాత్రమే ఉండి జీవం కలిగి ప్రాణం కలిగి మాత్రమే మనం బతికినట్లయితే మనం ఈ జీవిత కాలంలో అన్నీ సంపాదించుకొని ఈ జీవిత కాలం మట్టుకే మనం బతికినట్లయితే మనుషులందరికంటే దౌర్భాగ్యం అయి ఉంటాము. హల్లెలూయా. కాబట్టి మరి ఈ విధంగా మనం ఉండకూడదనే పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. మరి దేవుడు ఏం చెప్తున్నాడు? ఎన్నిసార్లు చూసినా ఫలించకుండా అలాగే నిలిచి ఉంటే మరి ఇక్కడ చూడండి, అంజూరపు చెట్టుని చూసి ఆయన ఏమన్నాడు? ఇక మీదట నీవు ఎన్నటికీ కాపు కాయకుందుగాక అని చెప్పడంతో తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయింది. కాబట్టి పిల్లరా, దేవుడు మనకి ఇచ్చిన ప్రాణం మనలో ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే మరి ఫలించడానికి మనం ప్రయత్నించాలి. ఎంతమందిని మనం సంపాదించాం, ఎంతమంది ఆత్మలను మనం సంపాదించాం, మనం ఫలించకుండా ఒంటిగా ఎలా ఉంటాం? ఎందుకు మనం ఫలించట్లేదు? ఎందుకు మనం మరి 100 ఫలించలేదు, 60 30 ఫలించలేదు అని చెప్పేసి మనం పరిశీలన చేసుకొని మనం దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఆయన ఎందు నిలిచి ఉంటేనే మనం ఫలిస్తామని చెప్పబడుతుంది. కాబట్టి ఆయన ఎందు మనం అసలు ఎందుకు నిలిచి ఉండలేదు? మన పాపం ఏమిటి? మన యొక్క పరిస్థితి ఏంటి? మన శాపం ఏమిటి? అన్నిటినీ దేవుని ఎందు మనం ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి మనం ఏం చేయాలంటే మరి పాపంలో నుండి మరి విడిచిపెట్టబడిన వారమై మరి ప్రార్థనలో మనం అంటుకట్టబడి ప్రార్థనలో మనం పోరాటం చేసి ప్రార్థనలో ప్రసవేదన పడితే అప్పుడు మనం ఒక జనమును కనడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఆ విధంగా మనం ఫలించాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ విధంగా మనం ఫలించాలి. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే మనం ఫలించకపోతే మనం పనికి రాని తీగలను ఆయన తీసివేస్తాడని చెప్పేసి మనం హెచ్చరిక మనకి చేయబడింది. హల్లెలూయా. కాబట్టి అంజూరపు చెట్టుకు చూసినటువంటి ఆ పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం, హెచ్చరిక చేయబడుతున్నాం. ఈరోజు దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఆయన హెచ్చరిక మనం లోబడి
మనం మరి ఆయన యందు నిలిచి ఉండడానికి మనం సిద్ధపడిన వారమై మరి ప్రార్థనలో ప్రసవ వేదన మనం పడినట్లయితే నిశ్చయంగా దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను బట్టి నన్ను బట్టి విస్తారమైనటువంటి ప్రజలను ఆయన సొత్తుగాను స్వాస్థ్యంగాను ఆయన ఏం చేస్తాడు, అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్, ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. ఈ విధంగా మనం దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే మనం అనేక విధంగా బహుగా మనం ఫలించాలి. బహుగా ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలి, బహుగా మనం ఫలించాలి. ఈ విధంగా మనం ఈరోజు దేవుని వాక్యాన్ని ఒకసారి మనం చివరిగా మనం దేవుడు మనతో ఈరోజు మాట్లాడే మాటలు ఒకసారి మనం చూసినట్లయితే మరి మొట్టమొదటిగా ఏం చెప్పబడిందంటే మారు మనసుకు తగిన ఫలమును మనం ఫలించాలి. ఫలించకపోతే ఏమవుతుందో తెలుసా? ఇప్పుడే చెట్ల వేరు మధ్యన గొడ్డలి ఉంచబడింది కాబట్టి ఏం చేస్తాడు, వాటిని నరికి వేయబడి నరకంలో పడవేయబడతారని చెప్పి వాక్యం చెప్పబడుతుంది. హల్లెలూయా. రెండవది యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మనం ఆయనను నిలిచి ఉంటేనే మనం ఫలిస్తాం. లేకపోతే పనికిరాని తీగలను దేవుడు ఏం చేస్తాడంట, తీసి పారవేస్తాడంట. మూడవది ఏం చూసినట్లయితే అంజూరపు చెట్టును మనం చూసాం, అది ఆకులు తప్ప మరి ఏమీ లేదు ఫలములు. అందువలన అది ఏం చేయబడింది, దేవుడు ఇక మీదట అన్నిటికీ నీవు కాపు కాయకుందువు గాక అని చెప్పినప్పుడు వెంటనే అది తక్షణమే ఎండిపోయింది. హల్లెలూయా. ఈ 3 విషయాలు, 3 హెచ్చరిక మాటలు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి మనం ఎలాగ ఫలించాలి, ఎప్పుడు మనం బహుగా ఫలిస్తామనే విషయాలు మనం చూసినట్లయితే యోహాను సువార్తలోనే 15వ అధ్యాయంలో దేవుని యందు మనం నిలిచి ఉంటేనే మనం ఫలిస్తాం, బహుగా ఫలిస్తాం అని చెప్పబడింది. ఆ నిలిచి ఉండే మాటకు అర్థం ఏంటంటే పాపం విషయమై మనం ఏం చేయాలి, పాపం లేని వారుగా జీవించాలి. మరి రెండవది ఆయన సన్నిధిలో ప్రార్థనలో పోరాడేవారుగా, ప్రార్థనలో ప్రసవేదన పడేవారుగా ఉండాలి. అప్పుడు మనం ఆయనలో బహుగా మనం ఫలించడానికి దేవుడు సహాయం చేస్తాడు. మూడవదిగా మనం చూసినట్లయితే ఫలించడం ఏ విధంగా, అది కొలత వేయబడింది. 100 కొలత వేయబడింది, 60 కొలత వేయబడింది, 30 కొలత వేయబడింది. పరలోక రాజ్యం కూడా మరి ఉపమానం చెప్పబడింది. మరి 5 తలాంతులు తీసుకున్నవాడు 5 తలాంతులు సంపాదించాడు, 2 తలాంతులు మరి 2 తలాంతులు సంపాదించాడు. మరి మొదటి 1 తలాంతు తీసుకున్న అతను ఏది కూడా సంపాదించలేదు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వాక్యాన్ని పరిశీలించుకోవాలి. దేవుడు చెప్పిన హెచ్చరిక మాటలు ఈరోజు మనం ఒప్పుకొని అంగీకరించి మన యొక్క పరిస్థితిని, మన జీవితాన్ని మనం మార్చుకోకపోతే మరి దేవుడు చెప్పిన 3 హెచ్చరిక మాటలు ఒకవేళ మన జీవితంలో నెరవేర్చబడితే మనం మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉంటాము. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని దేవునికి లోబడి మనం ఫలించని వారుగా ఉంటే మాత్రము ఎంత మాత్రం కూడా మనం రక్షించబడలేము. ఎంత మాత్రం మరి దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మనకి చాలా కష్టం. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథంలో చెప్పబడింది కదా, మనకెందుకులే, ఇతరులు ఏ విధంగా పోతే మనకెందుకులే అనుకుంటే వారి గురించి, వారి దుర్మార్గత నువ్వు హెచ్చరిక చేయకపోయినందుకు వారి ప్రాణములకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుతానని దేవుడు యెహెజ్కేలు గ్రంథంలో ముందుగానే ఆయన తెలియజేస్తున్నాడు. కాబట్టి ఎక్కడ కూడా మనం తప్పించుకోలేం. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా మీరు నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేరని చెప్పి వాక్యం కూడా అక్కడ రాయబడడం మనం చూస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఎక్కడ కూడా మనం తప్పించుకోలేము. మనం మరి ఫలించాల్సిందే. ఫలించడానికి మనం నిర్ణయం తీసుకోవాల్సిందే. ఫలించాలి ప్రభువా, నేను ఎందుకు ఫలించలేకపోతున్నాను, ఎందుకు నేను దేవునిలో నేను ఫలించలేకపోతున్నాను, ఎందుకు నేను మరి 100 గాను 60 గాను 30 గాను ఫలించలేకపోతున్నాను అని ప్రార్థనలో ప్రసవ వేదన పడండి. మనం మనుషుల దగ్గర సహాయం మనకి పనికిరాదు. అనేక మంది వర్తమానాలు, వాక్యాలు విన్నా కానీ మన జీవితం బాగుపడదు. మన జీవితం బాగుపడాలంటే, మనం ఫలించాలంటే, మనం దేవుని సన్నిధిలో మనం ఫలించాలంటే ప్రార్థన అనేది చేయాలి. ప్రార్థన అనేది దేవుని సన్నిధిలో ఎంతగా నువ్వు ప్రసవేదన పడతావో అంతగా నువ్వు ఫలిస్తావు. హల్లెలూయా.
ఇంకా మరి విస్తారమైన నువ్వు పాటలు పాడినా, విస్తారమైన నువ్వు వాక్యాలు విన్నా, విస్తారమైనటువంటి మరి అనేకమైన పనులు, దేవుని రాజ్యమైన సంబంధమైన పనులు నువ్వు చేసినా కానీ మనం ఫలించలేవు. కానీ నువ్వు ప్రార్థన ఎందుకు ప్రసవేదన పడి ఆ తర్వాత నువ్వు ఫలించాలి. హల్లెలూయా. మరి మనం వేసే పునాది ఎలాగ ఉండాలో చూసుకోవాలి. మనం వేసే పునాది వాక్చాతుర్యంతో పునాది వేస్తున్నావా? తీయని మాటలతో, జ్ఞానయుక్తమైన తీయని మాటలతో పునాది వేస్తున్నావా? ప్రార్థనలో ప్రసవేదన పడి పునాది వేస్తున్నావా? ఇవన్నీ మనం చూసుకొని చాలా జాగ్రత్తగా మనం ముందుకు సాగిపోయినట్లయితే దేవుడు నిశ్చయంగా మనల్ని ఫలింపజేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతమైన తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతమైన తండ్రి, కృపగల తండ్రి, దయగల తండ్రి యేసయ్య, ఈరోజు ఈ యొక్క వాక్యం విన్న ప్రతి ఒక్క బిడలు నూరంతలుగా ఫలించుదురుగాక. ఈరోజు తండ్రి నాయన, ఈ యొక్క వాక్యాన్ని, సందేశాన్ని ఎవరైతే విని ఉన్నారో వారందరూ కూడా ఒక్కరు తప్పకుండా, ఒక్కరు కూడా విడిచిపెట్టబడకుండా ప్రతి ఒక్కరు ఈ మాటలను బట్టి, నీవు చెప్పిన ఈ హెచ్చరిక మాటలను బట్టి ప్రతి ఒక్కరూ నూరంతలుగా వాళ్ళు ఫలించాలని ప్రభా వారి విషయమై నేను ప్రార్థన చేస్తున్నాను. వారు నూరంతలుగా ఫలించుదురుగాక. ఒక్కరు కూడా తప్పిపోకుండా, ఒక్కరు కూడా విడిచిపెట్టబడకుండా ఈరోజు వాక్యం విన ప్రతి ఒక్క బిడ్డ కూడా నూరంతలుగా వారు ఫలించాలి. అనేక మంది ఆత్మలను వారు సంపాదించుదురుగాక. ఈరోజు వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డ తండ్రి నాయన, ప్రతి ఒక్కరు కూడా అనేక మంది సొత్తును సంపాదించడానికి, అనేకమైన విస్తారమైన మనుషులను సంపాదించినట్లుగా వారు చేయబడుదురుగా. కానీ ప్రార్థన చేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించి కాపాడను గాక.